హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. తమిళ రాజకీయాల్లో ఇప్పుడు వాతావరణం మామూలుగా వేడెక్కలేదు. వెండి తెరపై లియోగా అలరించిన విజయ్ ఇప్పుడు అసలైన రాజకీయ రణరంగంలోకి దూకారు. చెన్నైలోని పేరంబూర్ నుంచి విజయ్ నామినేషన్ దాఖలు చేయడంతో తమిళ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. విజయ్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ 404.58 కోట్ల రూపాయలు. ఇది కేవలం చరాస్తుల లెక్క మాత్రమే. ఇందులో భారీ బ్యాంకు డిపాజిట్లు, ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులున్నాయి. ఆయన వద్ద BMW 530, అత్యాధునిక BMW i7 ఎలక్ట్రిక్ కార్, టయోటా లెక్సస్ 350, లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన టయోటా వైల్డ్ ఫైర్ వంటి ఖరీదైన వాహనాలున్నాయి. 2021-22లో 237 కోట్ల రూపాయలు, గతేడాది 184 కోట్ల రూపాయల ఆదాయం పొందినట్లు లెక్కలు చూపారు. అయితే దళపతి ఎంట్రీని అధికార DMK సామాన్యంగా తీసుకోవడం లేదు. విజయ్ ఇమేజ్ ను, ఆయన ఆస్తుల హడావిడిని తిప్పికొట్టేందుకు ముఖ్యమంత్రి MK స్టాలిన్ మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ వేశారు. DMK మేనిఫెస్టోలో మహిళా ఓటర్లే లక్ష్యంగా ఒక వినూత్న పథకాన్ని ప్రకటించారు. మరి ఏప్రిల్ 23న జరగబోయే పోలింగ్ లో తమిళ తంబిలు ఎవరికి పట్టం కడతారు? విజయ్ విజిల్ మోగుతుందా లేక స్టాలిన్ కూపన్లు పంచేస్తాయా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.